పేడ అయితే ఇలా తెచ్చేస్తున్నానండి గేదె కాడ నుంచి. ఇప్పుడైతే వాకులైతే తుడిసేసుకుని కల్లాపైతే వేసేసుకుందాము. ఇప్పుడైతే వాకులైతే తుడిసేస్తున్నాను. అయ్యో మర్చిపోయాను. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ప్లీజ్ లైక్ చేసేయండి, సపోర్ట్ ఇవ్వండి అబ్బా. మీరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఈ వీడియోలో నేను మా పల్లెటూరి వాతావరణంలో అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్తాను. మా జీవన విధానం మేము పొద్దున్నుంచి లెగిసిన కాడ నుంచి మధ్యాహ్నం దాకా ఏమేమి చేశానో మీకు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. ఈరోజు ఒక బ్యూటీ టిప్ కూడా చెప్పానండి బంగాళదుంపతో. అది కూడా చూడండి. ఒక నిమిషం చూసి అలా మానేయకండి, ఫుల్ వీడియో కూడా కంప్లీట్ అయితే చేసేయండి. బంగాళదుంపతో నేనైతే ట్రై చేశానండి. నా ఫేస్కి అయితే వేసుకుని ట్రై చేశాను. చాలా గ్లో వస్తుంది. అలా అయితే ట్రై చేయండి. వారానికి 3 సార్లు అలా రాసుకోండి. మీరు కూడా ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలో ప్రతి వీడియోలో కూడా చెప్తాను. రోజు కూడా బ్యూటీ టిప్ అయితే చెప్దామనుకుంటున్నాను ఇక్కడ నుంచి అయితేని. ఇంకోండి ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను. కల్లాపు అయితే వేసేసుకున్నాను కదండి. ముగ్గు అయితే ఇలా వేసేసుకుంటున్నాను. రోజు పెడతానండి డైలీ బ్లాగ్. చూసేయండి, చూసి సపోర్ట్ ఇవ్వండి అబ్బా. కొంచెం అత్త మాట్లాడుతున్నాను అనుకోకండి, ఒక లైక్ ఇచ్చేసుకోండి. ఆ లైక్ వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది, కొత్త వారికి. నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది లైక్ చేయడం వల్ల. ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే చూసేయండి. ఇలా అయితే తర్వాత అయితే ముగ్గు అయితే వేసేసాను కదండి. ఇప్పుడైతే సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను. మిమ్మల్ని అయితే మా పల్లెటూరు వాతావరణంలోకి అయితే తీసుకెళ్తాను కంపల్సరీగా. ఆ హామీ నేను ఇస్తున్నాను మీకు. ఇప్పుడైతే సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను కదా. కూర కూడా వండానండి. పచ్చిరొయ్యలు వంకాయ వేసి ఇగురైతే వండాను. ఆ కూర కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చూడండి, ఫుల్ వీడియో చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. కొద్దిగా చూసి వదిలేస్తున్నారు. ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఇలాగైతే సామాన్లు అయితే తోమేసిన అయితే కడిగేసుకుంటున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే నేను ఇలా పెట్టిన మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సామాన్లు అయితే తోమేసుకున్నాను కదండి. ఇప్పుడైతే ఇల్లు అయితే తుడిసేస్తున్నాను. పక్కేసేసి శుభ్రంగా తుడిసేసుకుంటున్నాను. చూపిస్తాను, చూసేయండి. మా పల్లెటూరులో ఎలా ఉంటుందో, ఎలాగ చేసుకుంటామో ఏదైనా సరే మీకైతే చూపిస్తాను. నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. సంక్రాంతి వస్తుంది అన్నీ మేము ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో మా ఫ్యామిలీ అంతా మీకైతే చూపిస్తాను. ఒకసారి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడైతే తుడిసేసుకుంటున్నానండి. నా ఛానల్లో ఇంకా మంచి వీడియోలు ఉంటాయి, అవి కూడా చూడండి. ముందు వీడియోలు కానీ చూడాలనుకుంటే నా ఛానల్లో ఉంటాయి. నేను డైలీ పెడతాను, అవన్నీ చూడండి ప్లీజ్ అబ్బా. ఇప్పుడైతే తుడిసేసుకుంటున్నాను. తర్వాత అయితే టిఫిన్కి అయితే ఇడ్లీ వేసుకున్నామండి. మేమైతేని ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇంకోండి ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే తినాలి. దీంట్లో కాంబినేషన్ శనగపిండి చట్నీ అయితే చేసేసాను నేను. శనగపిండి చట్నీ వేసుకుని అయితే తినేస్తాము. ఇడ్లీ ఎక్కువ తింటామండి, ఎందుకో తెలియదు. మేము ఇడ్లీ మంచిదని ఇడ్లీయే తింటాము ఎక్కువ. దాక రొట్టు కూడా వేసుకుంటాము. చాలా వీడియోలో కూడా పెట్టాను నేను దాక రొట్టె అయినని. ఇప్పుడైతే తినేయాలి టిఫిన్ అయితేని. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అంతా. బ్యూటీ టిప్ కావాలంటే తీసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? బంగాళదుంప ఫేస్కి అయితే రాసుకుంటానండి. రసం తీసి బంగాళదుంప రసం అయితే ఫేస్కి రాసుకున్నాను. చాలా గ్లో వస్తుంది. నేను ఇదే రాసుకునేదానండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను ఫేస్ అంతా శుభ్రంగా కడుక్కుని వచ్చాను. ఇప్పుడైతే రాసుకుంటాను, మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఒక నుంచి ప్రతి వీడియోలో ఇలాగైతే చూపిస్తాను. ఏదో ఒకటి బ్యూటీ టిప్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ బంగాళదుంపని అయితే ఇప్పుడైతే కోసేసుకుందామండి కొద్దిగాని. ఇంత అయితే సరిపోద్దండి. ఇలాగైతే కోసేసుకుని అయితే చెక్కేసుకుందాము. ఇలా అయితే చెక్కేసుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని
దీంతో పాటు ఇలా పేస్ట్ తీసేసుకుందాము, తీసేసుకుని అయితే చూపిస్తాను మీకు. ఇంకొండి ఇలాగైతే తీసేసుకున్నాను నేను ఈ పేస్ట్ని. ఇప్పుడైతే ఇలా అయినా రాసుకోవచ్చు, రసం అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలాగా ఈ పేస్ట్ ఉంది కదండి, ఇలా అయితే రసం అయితే తీసేసుకుంటున్నాను. ఇలా కూడా రాసుకోవచ్చు, కానీ నేను రసం అయితే రాసుకుంటున్నాను. రసం కూడా బాగానే ఉంటుంది. ఇంకొండి రసం అయితే ఇలా తీసేసుకున్నాను. ఇదైతే ఇంక వేస్ట్, ఇదంతా రసం అంతా పిండేసాం కదండి, దీంట్లో ఏమీ లేదు, పాడేస్తున్నాను. ఈ రసం ఉంది కదండి, ఈ రసం అయితే ఇలా ఇలా స్కప్ చేసుకోవాలి. మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి. ఇలాగా చాలా బాగా వస్తుందండి, స్కిన్ చాలా నైస్గా వస్తుంది, స్మూత్గాని. నేను అప్పుడు ఇలాగే చేసేదానండి, రోజు డైలీ ఒక బంగాళదుంప ఇంకో వేరే వేరే చేసేదాన్ని రోజుకండి. చాలా బాగుంది, నా స్కిన్ అయితే చాలా స్మూత్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే చేయట్లేదు, ఇప్పుడైతే స్టార్ట్ చేశాను మీకు చూపిద్దామని. నా పెళ్ళయ్యాక మళ్ళీ నేను ప్రెగ్నెంట్, తర్వాత డెలివరీ అయ్యాక ఇలాంటివి అయితే పట్టించుకోలేదండి. ఇప్పుడైతే పాటిద్దాం అనుకుంటున్నాను. మీకైతే ఒక వీడియోలో అయితే చూపిస్తాను, ఫుల్గా చూడండి, ఉంటుంది. మధ్యలో అయితే పెడతాను వీడియో. ఇలా అయితే రాసేసుకుంటాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా అయితే మొత్తం ఫేస్కి అంతా అప్లై చేసేసానండి. ఒక 10 నిమిషాలు అయితే ఉంచి మీకైతే చూపిస్తాను. తర్వాత అయితే కడుక్కుంటే చాలా బాగుంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగైతేని. ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే చూపిస్తాను, చూసేయండి. బంగాళదుంప అయితే రాసేసుకున్నాను కదండి, 10 నిమిషాల పైన అవ్వింది. ఇప్పుడైతే ఫేస్ కడుక్కుందాము. ఈ బంగాళదుంప రసం రాసుకోవడం వల్ల అయితే ఇంకో ప్రయోజనం కూడా ఉంది. మనం ఫేస్ మీద ఏమన్నా మచ్చలు కానీ ఉంటే వారానికి 3 సార్లు 4 సార్లు రాసుకుంటే ఖచ్చితంగా తగ్గుతాయండి. నాకైతే కూడా ఇక్కడైతే మచ్చ కింద ఉండేది, బ్లాక్ మచ్చ, చిన్న మచ్చ కింద ఉండేది. నేనైతే 2 రోజులకోసారి 3 రోజులకోసారి అలాగా అత్త మాటలు రాసుకుంటూ ఉండేదాన్ని. నాకైతే మొత్తం ఇక్కడ మచ్చ ఉన్నది పూర్తిగా అయితే తగ్గిపోయిందండి. ఇప్పుడైతే చూడండి, ఇలాగైతే ఫేస్కి ఎండిపోయింది. బంగాళదుంప మొత్తం అంటేసింది ఫేస్కి. ఇప్పుడైతే కడిగేసుకుందామో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా నైస్ వచ్చేస్తుంది ఫేసు. ఇలాగైతే వారానికి 3 సార్లు 4 సార్లు అలా రాసుకోండి. మీ ఫేస్ కూడా మీ గ్లో అయితే చూస్తారు కూడా. ఇప్పుడైతే కడిగేసుకున్నాకైతే చూపిస్తాను చూడండి. ఫేస్ మొత్తం కడిగేసుకున్నానండి, చాలా స్మూత్గా ఉంది. అలా పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంది చూడండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకొండి ఇప్పుడే కడుక్కొని వచ్చాను, చాలా బాగుంది నాకైతేని. నేనైతే కూడా ఇలాగైతే కంటిన్యూ చేస్తాను. ఇంకా బంగాళదుంప ఏమన్నా చాలా స్మూత్గా వస్తుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే తుడిసేసుకుని బొట్టెలు తీసుకుని బంగాళదుంప పచ్చిరొయ్యల కూర అయితే వండాలి, చూపిస్తాను చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి అబ్బా. చూడండి, ఫేస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే వంకాయ పచ్చిరొయ్యలు వండేసుకుందాము. పచ్చిరొయ్యలు అయితే ఇలా పుడికేసుకున్నాము, కారం ఉప్పు కలిపేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే వండేస్తాను, చూపిస్తాను చూసేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే మర్చిపోకండి. ఉల్లిపాయలు అయితే ముందు మగ్గిచ్చేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను మగ్గాక. ఇంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే పచ్చిరొయ్యలు కూడా వేసుకుందామండి. అన్నీ చూపించింది ఇన్నే వేస్తుంది అనుకుంటున్నారా? అంటే మా నాన్నగారికి ఒక్కరికి వండుతున్నానండి కూర. మేము కార్తీక మాసం కదండి, నీసు తింటలేదు. మాకైతే వేరే కూర వండుకుంటున్నాము, బంగాళదుంప ఫిగర్ అయితే వండుకుంటున్నాము. మా నాన్నగారికి అయితే ఒక్కరికే వండుతున్నాను, అందుకే కొద్దిగా అయితే వేసానండి పచ్చిరొయ్యలు. ఇవి అయితే మళ్ళీ మగ్గిపోయాకైతే చూపిస్తాను. రొయ్యలు అయితే బాగా మగ్గిపోయాయండి. దీంట్లో అయితే వంకాయ ముక్కలు వేసేసుకుందాము. వంకాయ ముక్కలు అయితే వేస్తాను కదండి, బాగా మగ్గకైతే మళ్ళీ చూపిస్తాను. కారం అయితే వేసేసానండి. వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి, మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కారం వేస్తాం కదా, బాగా తిప్పేసుకుందాము.
నీళ్ళు వేసేసుకుందామండి. బాగా మగ్గిపోయినాయి పచ్చిమిర్చి బాగా మగ్గిపోయండి. వంకాయ ముక్కలు పచ్చిరొయ్యలు కూడా ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందాము దీంట్లోని. ఇలా అయితే వేస్తానండి. వాటర్ ఉడికాకైతే చూపిస్తాను, చూసేయండి. కూర అయితే ఉడికిపోయిందండి. పచ్చిరొయ్యలు వంకాయ కూర చాలా బాగుంది చూడండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇలా ఉడిపోయిందండి, చాలా బాగుంది చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తే యూట్యూబ్ ఫ్యామిలీ అయితే వీడియో చూసి లైక్ కొట్టండి. అమ్మాయి చూడండి మేకలు వచ్చాయని దాని అంతా కేకలేసేస్తుంది. మేకలు అంటే అంత ఇష్టము మా అమ్మాయికి. చూస్తుంది, అందుకు తీసుకొచ్చాను నేను. చూడండి ఇగోండి ఇక్కడ మేకలు అంటే ఇష్టమమ్మ బుడ్డి. అందుకండి మేకలను చూస్తుంది. అయిగో అండి వాటినే చూస్తుంది. చూపిస్తాను ఇప్పుడు. అయితే తినేస్తున్నానండి ఇప్పుడు బంగాళదుంప కూర నాకైతేనే.